రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రస్తుతం బీద మస్తాన్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దాన్ని మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలు మా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మా జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా ఆనం రామనారెడ్డి గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ తరఫున నన్ను ఆహ్వానించారు. ఇంకా కేబినెట్ మంత్రులు కూడా చాలా మంది 39.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నాకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సొంతిండి ఇది. ఆ సొంతింట్లో 3 సంవత్సరాలు లేకుండా పోయేందుకు చింతిస్తా ఉన్నాను. రెండోసారి రాజ్యసభ ఎంపీకి ఎన్నుకోకపోవడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తరఫున అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది తెలియజేసుకుంటూ, మనసా వాచ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు చేసేటువంటి కృషిలో మేమందరం కూడా పావులుగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని ఒకసారి ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈరోజు నా నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి, నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు అందరూ కూడా రావడం, కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది భారీ ఎత్తున బీసీ నాయకులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు లేని విధంగా 2 బీసీలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇందాక అచ్చెన్న గారు చెప్పినట్టుగా అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయాన్ని కూడా చెప్పి, ఎప్పుడు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం తెలియజేస్తూ, మా బాధ్యతగా మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దలు మా శ్రేయోభిలాష్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతతో సెలవు. అందరికీ నమస్కారం. నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క విషయం అంటే, మా విప్ గారు ఆంజనేయులు అన్న మాకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా పకడ్బందీగా నడిపినందుకు వారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా ముగ్గురు తరఫున. ఒక్క నిమిషం వస్తాను. జరిగాయి. అందరికి నమస్కారం. ఈరోజు ముగ్గురు కూటమిలో